మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం మరొక మానవుడు చేశాడని మానవుడే ప్రకటించాలి. మనకు సువార్త భారమును దేవుడు అప్పగించాడు. మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అబద్ధమేం ఆడాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు పక్షాన ఆయన నామమును గొప్ప చేయడానికి అబద్ధాలేమి ఆడొద్దు, జరిగిన సంఘటన మాత్రమే చెప్పండి. దానికి మనం ఎదుట వ్యక్తిని విమర్శించాల్సిన అవసరం లేదు, వారిని కించపరచాల్సిన అవసరం లేదు, ఆ మతాన్ని దూషించాల్సిన అవసరం లేదు, ఈ మార్గాన్ని దూషించాల్సిన అవసరం లేదు. మనకిచ్చిన ఈ సత్య సువార్త ప్రకటించడానికి వేరే ఎవరిని కూడా మనం కించపరచకూడదు. క్రీస్తు లోకానికి వచ్చాడు, మానవాళి పాపము నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు, మరణాన్ని జయించి మూడవ దినం తిరిగి లేచాడు అనే ఒక పరమార్థమే మనం చెప్పాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విత్తనం కూడా అది నిర్జీవంగా ఉండదు, అది మొలకెత్తుతున్నది. మీరు ప్రకటించే ప్రతి మాటలు కూడా విత్తనమే గనక దానికి సపోర్ట్ ఏం అవసరం లేదు. దేవుని ఆత్మ వలన మీరు ప్రకటించుచున్న మాటలను దేవుడు సజీవంగా మార్చి మనుషుల హృదయములను పరివర్తన కలుగజేస్తారు.